నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ముబారక్ హాస్పిటల్కు మనం చూసుకుంటే వీల్ చైర్లో ఒక వ్యక్తిని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న అటెండర్కు అతన్ని అప్పగించి వెళ్ళిపోవడం జరిగింది. తీరా అతను చూస్తే మరణించాడని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక గుర్తు తెలియని వ్యక్తి వీల్ చైర్పై కూర్చున్న మరో గుర్తు తెలియని వ్యక్తిని తీసుకుని ముబారక్ ఆసుపత్రికి వచ్చాడు. ఆ వ్యక్తి వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ వార్డు అటెండర్ ఎవరైతే ఉన్నారో అతనికి అప్పగించి ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళమని అత్యవసరంగా ఆదేశించాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం తరువాత ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి అప్పటికే చనిపోయాడని చెప్పేసి మరణించిన వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. అతని యొక్క రూపాన్ని బట్టి ఆసియా ప్రవాసుడుగా అయితే హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి ఉద్యోగికి వీల్ చైర్ను అప్పగించిన కొద్దిసేపటికే మృతదేహాన్ని తీసుకుని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న ఆసుపత్రి అధికారులు కువైట్ పోలీసులకు సమాచారం అందించారు. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారులు అయితే సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొని వచ్చి పారిపోయిన వ్యక్తిని గుర్తించడానికి పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరి ఈ యొక్క సంఘటన ఎలా జరిగిందని చెప్పేసి, ఆ వ్యక్తి హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చాడో, ఆ తర్వాత ఎందుకు పారిపోయాడో, అలాగే ఇతన్ని ఎవరైనా చంపివేశారా లేకపోతే సహజ మరణం అనేది ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ప్రస్తుతం పోలీస్ అధికారులు బయట లోపల చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరణానికి దారి తీసిన పరిస్థితులు, అలాగే మృతదేహాన్ని ఆసుపత్రిలో ఈ విధంగా వదిలేయడానికి గల కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతూ ఉన్నందున అధికారులు ఎటువంటి అవకాశాలను అయితే తోసిపుచ్చలేదన్నమాట. ఏది ఏమైనా సరే కానీ దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఒక వీల్ చైర్లో ఒక ప్రవాసుడు అయితే మరణించి ఉన్నాడు. అతను ఎలా చనిపోయాడో, అసలు ఆసుపత్రికి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరనేది పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.